ఎవరు తవ్వి చూడరులే అనుకోమంటారు లేచినది కూడా. ఈ రెవెన్యూ ఇందాకే పోలీసులతో కూడా మాట్లాడారు ఎమ్మెల్యే గారు, నేను కూడా కలిసి ఇమీడియట్ గా కేసులు ఇస్తే ఇప్పుడు దీని తర్వాత కలెక్టర్ గారి దగ్గర మీటింగ్ ఉంది, దాంట్లో చాలా స్పష్టంగా చెప్తాం. ఎవరైతే అవినీతికి పాల్పడి ఈ గృహ నిర్మాణాన్ని అబాస్ పాలు చేశారో, పేదలకు అన్యాయం చేశారో వాళ్ళ మీద కేసులు రిజిస్టర్ చేసి వాళ్ళని తీసుకొచ్చి రెవెన్యూ రికవరీ యాక్ట్ ఏదైతే ఉందో వాళ్ళ ఆస్తుల నుంచి అయినా సరే అది కలెక్ట్ చేసి ప్రభుత్వానికి జమ చేసే చర్యలు తీసుకోమని చెప్పేసి చెప్తామని కూడా మనం చేస్తాం. అదేవిధంగా లేదు ముందుకొచ్చి సరే తప్పు జరిగిందండి అది కరెక్ట్ చేస్తాం, మేము చక్కగా టెక్నికల్ గా మేము కడతాము, నిబంధనల ప్రకారం కడతామని చెప్పేసి ఒకవేళ ముందుకొచ్చి కంప్లీట్ చేస్తే వాళ్ళకి కంప్లీట్ చేయించి ఆ ఇల్లు మీకు అందుబాటులో తీసుకొస్తా అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరి ఈ రోజు మన ప్రీతమ ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు, గ్రామాల్లో 3 సెంట్లు, అదేవిధంగా పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు ఇళ్ల స్థలాలు ఇవ్వాల్సిందే మనం. అదేవిధంగా గత ప్రభుత్వం 1,80,000 రూపాయలే ఒక యూనిట్ కాస్ట్ ఇస్తే మనం 2.5 లక్షల రూపాయలు, 1,50,000 కేంద్ర ప్రభుత్వానికి, 1,00,000 రూపాయలు మన రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చి తర్వాత డ్వాక్రా మహిళలకి అదనంగా రుణ సౌకర్యం కల్పించడానికి మరి నిర్ణయించింది ప్రభుత్వం అని చెప్పేసి కూడా మనం చేస్తాను. ఏదైతే ఈ సగంలో మిగిలిపోయిన ఇల్లు ఉన్నాయో మన ఇందాక ఎమ్మెల్యే గారు చెప్పినట్లు మరి అదనంగా ఎస్సీ ఎస్టీ బీసీలకి 50,000, 50,000, 75,000, 1,00,000 రూపాయలు అదనంగా కూడా ఇవ్వాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి మనం చేస్తాను. కొంతమంది మిత్రులు చెప్పారు నేరుగా అకౌంట్లు వేస్తున్నారని చెప్పేసి. ఇప్పుడు ఎండీ గారికి చెప్పాను నేను, ఏ నియోజకవర్గం అయినా సరే ఈ ఎస్సీ ఎస్టీ బీసీ ఏదైతే అదనంగా వస్తుందో అవి ఎమ్మెల్యేల ద్వారా ఎమ్మెల్యేల సమక్షంలో లబ్ధిదారుల సమక్షంలో నేరుగా ఇచ్చేటట్లు చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఇప్పుడు ఎండీ గారికి చెప్పడం జరిగింది. తప్పకుండా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి వారి అనుమతి కూడా తీసుకుని అదే విధానం పాటిస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తామని. అదేవిధంగా ఇందాక చెప్పారు ఇది ఎన్టీఆర్ హౌసింగ్ లో కట్టుకున్న మన వాళ్ళకి ఇవ్వట్లేదు, వైసీపీలో కట్టుకున్న వాళ్ళకి డబ్బులు ఇస్తానని చెప్పేసి. అక్కడేమో ఎన్టీఆర్ హౌసింగ్ లో కట్టుకున్న ఇల్లు ఇందాక నేను చెప్పినట్లు అనా పైసాతో సహా రాష్ట్ర ప్రభుత్వ నిధులతో కట్టబడిన ఇల్లు అవన్నీ కూడా. ఇప్పుడు ఏదైతే కట్టారో వైసీపీ గవర్నమెంట్ లో వైసీపీ గవర్నమెంట్ ఇచ్చిన డబ్బులు ఏమీ లేవు, మొత్తం కేంద్ర ప్రభుత్వ నిధులు కాబట్టి అవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని పూర్తి చేయాల్సిన బాధ్యత ఉంది కాబట్టి వాళ్ళకి పేమెంట్లు ఇవ్వటం జరుగుతుంది. ఈ విధంగా కేసులు ఉండి విజిలెన్స్ ఉండి లేదా అవకతవకలు జరిగిన ఇళ్ళకైతే పేమెంట్లు ఆపేస్తాం, ఎక్కడైతే సక్రమంగా ఉన్నాయో వాళ్ళకి మాత్రం కంప్లీట్ చేసి, ఎందుకంటే ఇదంతా కూడా కేంద్ర ప్రభుత్వం నిధులు. PMAY అని చెప్పేసి ప్రైమ్ మినిస్టర్ ఆవాస్ యోజన అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం నిధులతో